టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై హనుమకొండ జిల్లా కమలాపూర్ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డికి మతి తప్పి ఈట్ల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గల్లీలో రౌడీలా తుపాకీ పట్టుకుని తిరిగిన చరిత్ర జగ్గారెడ్డిదని అన్నారు. అడవిలో తుపాకీ పట్టిన ఉద్యమకారుడు ఈట్ల రాజేందర్ అని చెప్పారు. తక్షణమే ఈట్ల రాజేందర్ ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి చిత్రపటాన్ని చెప్పులు చీపుర్లతో కొట్టి దగ్ధం చేశారు. లేకపోతే ఒక పోలీస్ తిరుగుతాడు, ఈయన పోలీసు కాదు, ఈయన ఒక గూండా. ఈ గూండా ఈటల రాజేందర్ తోటి పోల్చుకొని ఈటల రాజేందర్ను వాడు వీడు అని తిట్టడం ఇది సభ్య సమాజం, ఈ బీసీ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది. ఇది ఒక రెడ్డి ఒక ఓసీ అహంకార పూరితమైనటువంటి మాటలు బీసీ బిడ్డ ఎదుగుతాననే అక్కస్తోటి ఓర్వలేకనే ఈ విధంగా రాజేందర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాబోయే రోజుల్లో ఈ జగ్గారెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి నాయకులను వెంటేసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పతనమవుతున్నది. ఈ అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జగ్గారెడ్డికి నీ యొక్క మండల పక్షాన నేను ఒక సవాల్ విసురుతున్నాను. జగ్గారెడ్డి, నీకు దమ్ముంటే ఇక్కడ జెడ్పీటీసీ గెలిపించు, చూద్దాం. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, నువ్వు కాదు, నీ జేజం వచ్చిన నీ అయ్య తరం కూడా కాదు.